చేసిందంతా చేసి, అయ్యో! నాదేం తప్పు లేదు. నేనేం జేయలేదు. నేను ఉత్తగే ఉన్నాను. ఖాళీగా ఉన్నాను. నేను చాలా బుద్ధిమంతుడిని అనంటే కుదిరిద్దా? ఏదైతే 2024 గెలిచింది, ఏదైతే 4వ తారీఖు గెలిచింది అన్న మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, సచివాలయాలు కూల్చేయడం, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేయడం, అదేవిధంగా మనం శిలాఫలకాలని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే చాలు పగలగొట్టేయడం, వైఎస్ఆర్ నాయకుల విగ్రహాలు ఫోటోలు ఉంటే పగలగొట్టడం, విధ్వంసం అంటే విధ్వంసమే చేశారు. మామూలుగా కాదు. అసలు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు కేంద్ర స్థాయికెళ్ళాయి. పక్క రాష్ట్రాలు గానీ బిత్తరపోయే విధంగా ఇదేంది అసలు ఇంత దారుణంగా, దౌర్జన్యంగా కత్తులు, కటారులు తీసుకొని, కర్రలు తీసుకొని రోడ్ల మీదకి, ఇళ్ళ మీదకి దాడులు చేయడం ఇంత దారుణమేంది? ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? టీడీపీ పార్టీ గెలిచిద్దా? ఇదేమైనా శాశ్వతమైన పార్టీనా? ఈ పార్టీనేనా జీవితకాలం ఉంటదా? ఒక 5 సంవత్సరాలు అది సహజమే, రాజకీయంలో ఓడడం, గెలవడం అనేది సహజమే. కానీ ఇంత క్రూరత్వంగా, ఇంత మూర్ఖత్వంగా, పైశాచిక ఆనందం ఏంది ఇలా పొడుస్తున్నారని చాలా విమర్శలైతే వచ్చాయి. వచ్చిన తర్వాత ఏదైతే బాబు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారం చేయకముందేమో జగన్ ఫోటో ఎక్కడ కానిస్తే అక్కడ ధ్వంసం చేసేశారు. కనీసం ఏదంటే వైఎస్ఆర్ అనే పేరున్నా కానీ పేర్లన్నీ తీసేసి గందరగోళం చేసేస్తారు టీడీపీ కార్యకర్తలు. అయితే బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, స్కూల్ స్టార్ట్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోటి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఇచ్చారు. అయితే బాబు గారు వచ్చిన తర్వాత మనం అలా పైశాచిక ఆనందం పొందకూడదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్న ఇబ్బంది లేదు. ఏదైతే గతంలో వైసీపీ పార్టీ ధ్వంసం చేసినట్టుగా మనం ధ్వంసం చేయకూడదు. ఏదైతే వస్తువును ఉపయోగించుకోవాలా, దాన్ని పాడు చేయకూడదని బాబు గారు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోటో ఉంటాయి కదా, బుక్స్ మీద, ఆ బుక్స్, బ్యాగ్ మీద ఫొటోస్ అవే పంచండి, ఏ ఇబ్బంది లేదు, మనం ఉపయోగించుకుందామని ఇప్పుడు బాబు గారు ఒక ప్రకటన చేశారంట. చూడండి, చేసిందంతా చేశారు. సచివాలయాలు కూల్చేశారు. సచివాలయాల్లో ఉన్న వస్తువులు, కుర్చీలు, కంప్యూటర్స్ మొత్తం ధ్వంసం చేశారు. తర్వాత ఏదైతే వైఎస్ఆర్ అనే పేరున్న వాటినన్నీ తీసేశారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. కొంతమంది కార్యకర్తలు ఇళ్ళలోకి వెళ్ళి ధ్వంసం చేసి కార్యకర్తలను కొట్టి రౌడీజం మామూలుగా కాదు, కత్తులు కటారులు తీసుకొని. ఇదంతా చేసిన తర్వాత బాబు గారు అవన్నీ మేమేం చేయలేదు, మేము శాంతియుతంగా వెళ్తాం, గత ప్రభుత్వంలో చేసినట్టుగా మేము చెయ్యము అనే విధంగా ప్రకటించాడంటే చూడండి. చేసిందంతా చేసి మేమేం చేయలేదు, చేతులు కడుక్కుంటే సరిపోద్దా? ఇదంతా 2029లో మొత్తం బట్టబయలు చేస్తారు వైసీపీ పార్టీ వాళ్ళు.